కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని పోరాడి సాధించుకున్న 44 కార్మిక చట్టాలను యథావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ జూలై 9న జరిగే దేశవ్యాప్త సమ్మెను సింగరేణిలో జయప్రదం చేయాలని సింగరేణి జేఏసీ సంఘాల ఏఐటీయూసీ, ఐఎఫ్టీయూసీ, సిఐటియు, టీబీజీకేఎఫ్, ఐఎఫ్టీయు నాయకులు వాసిరెడ్డి సీతారామయ్య, ఎస్ నరసింహారెడ్డి, తుమ్మల రాజారెడ్డి, మాదస్తు రామ్మూర్తి, కె విశ్వనాథులు కార్మికులను కోరారు. గోదావరికని భాస్కర్రావు భవన్లో సోమవారం జరిగిన ప్రెస్ మీట్లో వారు పాల్గొని మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం 3వసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మిక వ్యతిరేక విధానాలకు పాల్పడుతుందని వారు ఆరోపించారు. ముఖ్యంగా దేశంలో బ్రిటిష్ వారి పరిపాలనలో కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న 44 కార్మిక చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్లుగా మార్చి అమలు చేయాలని చూస్తుందని వారు ఆరోపించారు. 4 లేబర్ కోడ్లు ఒకవేళ సింగరేణిలో అమలు చేస్తే హక్కులను భంగం కలిగి కార్మికులకు తీరని నష్టం జరుగుతుందని వారు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేయాలనుకుంటున్న కొత్త లేబర్ కోడ్లను ఉపసంహరించుకోవాలని, బొగ్గు గనుల వేలం ఆపి కోల్ ఇండియా సింగరేణి సంస్థకు కేటాయించాలని, ప్రభుత్వ రంగ సంస్థల అమ్మకం ప్రైవేటీకరణ విధానాలు ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ కేంద్ర కార్మిక సంఘాలు ఫెడరేషన్లు మార్చి 18న న్యూఢిల్లీలో సమావేశమై మే 20న దేశవ్యాప్తంగా ఒకరోజు టోకెన్ సమ్మె చేయాలని పిలుపునిచ్చాయని తెలిపారు. 44 కార్మిక చట్టాలను యథావిధిగా అమలు చేయాలని, 4 కొత్త లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సింగరేణిలో కూడా జూలై 9న జరిగే దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని వారు కార్మిక వర్గాన్ని కోరారు. నరేంద్ర మోడీ మెడలు వంచి నరేంద్ర మోడీతో క్షమార్పణ చెప్పించి ఆయన తీసుకొచ్చిన రైతు వ్యతిరేక చట్టాలని వెనక్కి తీసుకునే విధంగా చేయగలిగారు. ఆ రైతాంగ స్ఫూర్తితోటి కార్మిక వర్గం కూడా ఈ దేశంలో తమ హక్కుల కొరకు ఈ ఒక్కరోజు సమ్మె కాదు, భవిష్యత్తులో అవసరమైతే నిరవధిక సమ్మెలు చేసినా సరే 44 కార్మిక చట్టాలను కాపాడుకోవాలని, ఈ 44 కార్మిక చట్టాలు కనుక రద్దయితే ఏ కార్మిక సంఘం కూడా కార్మికులను ఆదుకోలేని పరిస్థితి వస్తుంది. కార్మికులకు ఇవాళ ఉన్న 8 గంటల పనిదినం కూడా పోయి 12 గంటలో 16 గంటలో వచ్చే పరిస్థితి వస్తూ ఉంది. సమ్మె చేసే హక్కు ఉండదు. అట్లాగే ఇతర ఏ చట్టాలు కూడా అమలు కావు. కాబట్టి కార్మిక వర్గం ఆలోచించి సింగరేణిలో ఉన్న పర్మనెంట్ కార్మికులు, కాంట్రాక్ట్ కార్మికులు కూడా అందరూ జూలై 9వ తేదీ సమ్మెను జయప్రదం చేయాల్సిందిగా జేఏసీ తరఫున ఏఐటీసీగా కార్మికులకి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఏ రకంగా కార్మిక వ్యతిరేక విధానాన్ని అవలంబిస్తుందో కాబట్టి అందరూ కూడా సీనియర్లు ఎట్లాగో ఉంటారు, కానీ యువ కార్మికులు కూడా ఈరోజు సమ్మెలో పాల్గొని సింగరేణిలో పూర్తిగా ఆ రోజు సమ్మె చేసి కేంద్ర ప్రభుత్వానికి చెంపబెట్టేలాగా తెలిసి వచ్చే రకంగా ఏ రకంగానైతే గతంలో ఢిల్లీలో పంజాబ్, హర్యానాకి సంబంధించినటువంటి రైతుల వ్యతిరేక చట్టాలకు పోరాటం చేసి సాధించుకున్నారో అదే రకంగా కార్మికుల చట్టాలను కూడా మనం ఈరోజు గతంలో మనం సాధించిన హక్కుల్ని రక్షించుకునే రకంగా ఈరోజు సమ్మె చేయాలని చెప్పేసి సింగరేణి కార్మిక సోదరులకు విజ్ఞప్తి చేస్తాం. అందుకనే కార్మిక వర్గానికి చెప్పదలుచుకున్నాం, ఇది ఏదో ఆర్థిక సమస్యల మీదనో వేతనోత్పన్నాల మీదనో ఇంక్రిమెంట్ కోసమే సమ్మె కాదు. మన బతుకులతో ముడిపడి ఉన్నాయి. ఈ ఆమోదం కనుక నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకుంటే మళ్ళా 1886 స్థితికి మనం దిగజారిపోతాం. ఇంకా ఏ హక్కులు ఉండవు. సంఘటిత కార్మికులు అర్థం సంఘటిత కార్మికులు మారబోతూ ఉన్నారు. అందుకనే ఈ ఒక్క రోజుతో సమ్మెతే ఏమైందని అనుకుంటున్నారు. ఇది హెచ్చరిక సమ్మె మాత్రమే. ఖచ్చితంగా ఆయన అమలు కోసం ఖచ్చితంగా సర్టిఫికేట్ రిలీజ్ చేసి అమలు చేస్తే రాబోయే కాలం రైతు ఉద్యమంలాగా నిరవధిక సమ్మెలు చేయాల్సి వస్తుంది. అప్పుడు నెల రోజులు కాను 2 నెలలైనా చేయాల్సి వస్తుంది. ఎందుకంటే 100 సంవత్సరాల పోరాట ఫలితంగా వచ్చిన హక్కులన్నీ పోతుంటే మనం రాబోయే తరాలకు ఇంకేం అందిస్తాం. అందుకే మనం అనుభవించాలన్నా, రాబోయే తరాలకు బలంగా మంచిగా మనలాగా ఉండాలన్నా ఈ సమ్మె తథ్యం 51 కోట్ల మంది కార్మికులు కానీ ప్రజలు కనుక ఇలా నిరసనలో ఉంటే నేను ఎక్కడ ఓడిపోతున్న భయంతోటైనా ఆ చట్టాలు రద్దు చేసుకుంటారని చెప్పి మేము జేఏసీగా అభిప్రాయపడి సింగరేణిలో ఉన్న అన్ని కార్మిక సంఘాల సిద్ధాంతాల వ్యతిరేకలు ఉన్నా, మా మధ్యలో రకరకాల అపోహలు ఉన్నా, కానీ కార్మిక వర్గం హక్కుల కోసం ఒకటి తేడా నిలబడ్డాం. అందుకే మా బాగా గేట్ గ్రీట్ పెట్టలేదనో, మాకెవరు చెప్పలేదనో, నేను ఆ సంఘం కాదనో, రకరకాల పేర్లు ఎవరు కూడా దయచేసి
జూలై 9వ తారీఖున ఎవరు డ్యూటీ ఇవ్వకుండా అందరూ సమ్మెలో ఉండాలని చెప్పి జేఏసీ పక్షాన సిఐటి పక్షాన కార్మిక వర్గానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈ దేశంలో మన ఓట్లతో కలిసి ప్రజల ఓట్లతో కలిసి ప్రజలకు వ్యతిరేకంగా సంపన్నులకు బడా పెట్టుబడిదారి బూర్జువా పెత్తందారి వర్గాలకు అనుకూలంగా పనిచేస్తున్నటువంటి నరేంద్ర మోడీ ఆయన షా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇది బీజేపీ అనడానికంటే వాళ్ళిద్దరు నేతృత్వంలో ఉన్నటువంటి దుర్మార్గమైన రాచరిక పాలన తీసుకొచ్చి వాళ్ళ హిట్లను మరిపించే విధంగా పనిచేస్తా ఉన్నారు. గ్లోబల్స్ మించిపోయినటువంటి దుష్ప్రచారం చేసి ప్రజల మనసుల్లో విషాన్ని నింపుతా ఉన్నారు. ప్రజల మధ్య విద్వేష గీతలు గీసి ఇవాళ మనల్ని తప్పుదారి పట్టించి ఈ చట్టాలు మంచివైన కొంతమంది ప్రచారం చేస్తూ ఉన్నారు. బీజేపీకి అనుబంధంగా ఉన్నటువంటి ఒక బిఎంఎస్ కార్మిక సంఘం మినహా ఈ దేశంలో కార్మికుల కోసం పనిచేస్తున్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు అన్ని కార్మిక సంఘాలు కూడా ఈ సమ్మెను పిలిపించున్నందున వాస్తవాన్ని అర్థం చేసుకొని ఇవాళ ప్రజల కోసము ప్రజల జీవన మరణ సమస్యకి ఇది మారింది. అందుకని మనమంతా ఇవాళ ఎటువైపు తేల్చుకోవాల్సినటువంటి అవసరం వచ్చింది. మన హక్కుల కోసం నిలబడాలంటే, మన హక్కులు రక్షించబడాలంటే ఇవాళ రేపటి సమ్మెను విజయవంతం చేయాలి. రేపటి సమ్మెను విజయవంతం కాదు, ఇవాళ చికాగో అమరవీరుల పోరాటం సాక్షిగా మనమంతా నిలబడి త్యాగానికి సిద్ధపడితేనే ఇవాళ రేపు దేశంలో మనం మనుషులుగా బతకగలుగుతాం. అట్లా మనం మనుషులుగా నిలబడాలి. నరేంద్ర మోడీ దుర్మార్గమైన ఆలోచన ఓడించాలంటే రేపటి సమ్మెను విజయవంతం చేయాలని టీపీజీకేఎస్ కార్మిక వర్గానికి పిలుపునిస్తా ఉన్నది. ఈ ప్రజా కార్మిక వ్యతిరేక విధానాలు మోడీ ప్రభుత్వం తీసుకొస్తున్న సమయంలో దేశంలో ఉన్నటువంటి అన్ని కార్మిక సంఘాలు ఈ జూలై 9న ఏదైతే మోడీ తీసుకొస్తున్నటువంటి విధానాలను వెనక్కి కొట్టడం కోసం ఈ జూలై 9న దేశవ్యాప్త సమ్మెను పిలిపివ్వడం జరిగింది. ఆ పిలుపులో భాగంగా ఇవాళ సింగరేణిలో ఉన్నటువంటి పర్మనెంట్ కార్మికులు, అదేవిధంగా కాంట్రాక్ట్ కార్మికులు, మహిళా కార్మికులు అందరూ కూడా ఈ సమ్మెలో పాల్గొని ఈ సమ్మెను విజయవంతం చేస్తేనే మరొకసారి ఈ మోడీ ప్రభుత్వానికి ఒక చెంపపెట్టలాగా చూపెట్టవలసిన బాధ్యత మన సింగరేణి కార్మిక వర్గం పైన ఉందనేది గోదావరిలో ఇబ్బంది కార్మిక యూనియన్ అదేవిధంగా ఐఎఫ్టీగా సింగరేణి కార్మిక వర్గానికి మేము విజ్ఞప్తి. ఇంకా ఈ సమావేశంలో జేఏసీ సంఘాల నాయకులు స్వామి, ధర్మపురి, శ్రీనివాస్, రవి తదితరులు పాల్గొన్నారు.